హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలుసుకున్నారు. కాళేశ్వరం విచారణ సందర్భంగా హాజరవడానికి వెళుతున్న కేసీఆర్ను కవిత దంపతులు ఫామ్ హౌస్లో కలుసుకున్నారు. వాళ్ళు లోపల కేసీఆర్తో మాట్లాడారా లేదా ఎవరికి తెలియదు. ఎంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు, ఇవేవి తెలియదు. కానీ మీడియాలో మాత్రం కవిత కేసీఆర్ గంటల పాటు చర్చించారని, కీలకమైన అంశాలపై మాట్లాడారని, మరికొందరైతే కేవలం కాళేశ్వరం సమస్య మీద మాట్లాడారని రకరకాల కథనాలు వస్తున్నాయి. మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు, రాజకీయాలు మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు, కాళేశ్వరం గురించే మాట్లాడి ఉండొచ్చు. కానీ మీడియా మాత్రం కేసీఆర్ కవిత వీళ్ళ సమావేశం పట్ల విపరీతంగా ఫోకస్ చేస్తుంది. సహజంగానే చేస్తుంది కూడా. లేఖ ప్రకంపనల తర్వాత బీఆర్ఎస్కు దూరమైన కవిత కేసీఆర్తో కూడా అంటి ముట్టనట్లున్న కవిత ఏకంగా తన భర్తతో ఫామ్ హౌస్కు వెళ్ళడం, కేసీఆర్ను కలవడం ఖచ్చితంగా ప్రాధాన్యత కూడిన అంశమే. అయితే కేసీఆర్ బయటికి వస్తున్న సందర్భంగా, కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సందర్భంగా ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది. కేసీఆర్ తమకు సంబంధించిన వ్యక్తులతో బయటికి వస్తారు, ఆయనకు చేతికి దట్టి కడతారు, అందరూ కేసీఆర్ను సాగనంపుతుంటారు. కానీ కవితక్క మాత్రం దూరంగా నిలబడి చూస్తుంటుంది. అంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. అసలు కవిత కేసీఆర్లు మాట్లాడుకున్నారా? నిజంగా వాళ్ళ మధ్య సమావేశం జరిగిందా? ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకున్నారా? బీఆర్ఎస్ విషయాలు మాట్లాడుకున్నారా? కాళేశ్వరం విషయాలు మాట్లాడుకున్నారా? ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియో చూస్తే మాత్రం కేసీఆర్ కవితను దూరం పెట్టినట్టే కనిపిస్తుంది. కవిత కూడా కొద్దిపాటి దూరంలో నిలబడి జరుగుతున్న తతంగాన్ని చూస్తూ నిలబడ్డారు. అంటే లోపల అంతా సఖ్యంగా లేనట్టు ఉంది. కేసీఆర్ కవితను దూరం పెట్టినట్టు ఉంది, లేదా కోపంతో అలా వ్యవహరించి ఉంటారు. మొత్తానికి కవితకు కేసీఆర్కు మధ్య ఈ వీడియోలో గ్యాప్ స్పష్టంగా కనిపించింది. అంటే కేసీఆర్ కవితపై ఆగ్రహంగా ఉన్నారా? కవితపై ఏమైనా సీరియస్ అయ్యారా? కవిత ఎందుకు అంత దూరంగా ఉన్నారు? మామూలుగా అయితే ఇలాంటి సందర్భంలో కవిత కేసీఆర్కు దగ్గరగా ఉంటారు, ఆమె దగ్గరుండి సాగనంపుతారు, ఆయనతో పాటే బయలుదేరుతారు. కానీ కవిత అక్కడ తనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు నిలబడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే తండ్రి కూతుల మధ్య సఖ్యత ఇంకా కుదరలేదు.